రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12 మంది యువకులతో పాటు 4 యువతులను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం 4 అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్టు విచారణలో గుర్తించారు. వారంతా ఫామ్ హౌస్లో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని మోయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్ లో నిన్న అర్ధరాత్రి డాన్స్ పార్టీ అరేంజ్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రాగా మన పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్లి అక్కడ 6 వ్యక్తులను మరియు 4 విక్టిమ్స్ ను రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే రెహాన్ సిద్ధార్థ్ చౌహాన్ అనే వ్యక్తి హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి ఈ 4 విక్టిమ్స్ అమ్మాయిని ఈ సెమీ న్యూడిటీ డాన్సెస్ చేద్దామని చెప్పని డాన్స్ పార్టీ గురించి అని చెప్పని ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకొని దానిలో పార్టీని అరేంజ్ చేశాడు. దీనికి గాను రెహాన్ సిద్ధార్థ్ చౌహాన్తో పాటు అతని ఫ్రెండ్స్ ఒక రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇటు విషయంలో సెక్షన్ 144 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ 49 బిఎన్ఎస్ యాక్ట్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళను కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విక్టిమ్స్ ని హోమ్ కు పంపించడం జరుగుతుంది. ఓనర్ కూడా ఇందులో పాత్ర ఉన్నట్టయితే వారిని కూడా మనం ఇందులో ఇన్వాల్వ్ చేసేసి అతను కూడా కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఎలాంటి కార్యక్రమం జరిగినా ముందస్తుగా పోలీస్ పర్మిషన్ ప్లస్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకోమని చెప్పాము. సీసీ కెమెరాస్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఏ ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసినా ఎవరికైనా ఇచ్చినా కూడా మాకు ప్రియర్ ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పాం. కానీ ఈ ఈవెంట్కి సంబంధించింది మాకు నోటీసులో రాలేదు. కాబట్టి వారి మీద ఖచ్చితంగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయి.